జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపు చూస్తూ మన కోసం తెలిసిన తలుపును చూడకుండా వదిలేస్తాం. ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే నిజమైన వ్యక్తి. నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు, కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే ఒక్కసారి జీవించినా చాలు. సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందేవాళ్ళు కాదు, ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే ఏ పనులను చేయలేకపోయినా పర్వాలేదని అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. సమయం అన్నిటినీ మాన్పుతుంది. నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకెవరూ కారణం కాదు. మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు. మరీ ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలు అన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం వల్ల వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నిరాశవాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీ జీవితపు ఆనందాన్ని పొందుతావు. ఒకరి మెప్పు కోసం నటించడం మొదలు పెడితే నీ కోసం నువ్వు జీవించడం మరిచినట్లే. నీ గెలుపు కోరుకునే వాళ్ళకన్నా నీ ఓటమిని చూడాలనుకునే వాళ్ళ కోసం గెలువు. మొదటి వారు సంతోషిస్తారు, రెండవ వారు కుమిలిపోతారు. జీవితం అనుకున్నట్లుగా సాగకపోవచ్చు, కానీ ఆగిపోదు. జీవిత చక్రంలో ప్రేమించిన వారు ద్వేషించవచ్చు, ద్వేషించిన వారు ప్రేమించవచ్చు. నువ్వు చేయాల్సిందలా వేటికి చలించకపోవడమే, నిన్ను నువ్వు ప్రేమించడమే. నువ్వు వెళుతున్న మార్గం సరైనదే అయినా కూడా శత్రువులు పెరుగుతున్నట్లయితే నువ్వు ఎదుగుతున్నావని గుర్తించు. గెలిచిన వాడికి గర్వం అవసరం లేదు, ఓడిన వాడికి ఓదార్పు అవసరం లేదు. కావాల్సిందల్లా ఓటమి వద్దన్న తపన, గెలిచి తీరాలన్న కసి, అంతే.